తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఆక్యుపెంచరిస్ట్, హీలర్ అండ్ డాక్టర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆక్యుపెంచర్ అంటే ఏంటి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, ఏ విధంగా మనం పాయింట్స్ గుర్తించాలి, ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఆక్యుపెంచర్ అంటే మనకి ఇన్స్టెంట్గా సొల్యూషన్ ఇస్తుంది, రిలీఫ్ని ఇస్తుంది. సో ఆక్యుపెంచర్ అంటే ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఆక్యుప్రెజర్ అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆక్యుపెంచర్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో ట్రీట్ చేస్తారు సార్? ఆక్యుపంక్చర్కి ఆక్యుప్రెషర్కి పెద్దగా తేడా ఏం లేదు. ఆక్యుపంక్చర్ అంటే ఇది లాటిన్ పదాల నుంచి వచ్చింది. అక్కస్ పంక్చురా అనే రెండు పదాల నుంచి ఏర్పడింది ఆక్యుపంక్చర్. అక్కస్ అంటే షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్ అని అర్థం, వాడి అయిన ఒక వస్తువు. పంక్చురా అంటే శరీరం మీద నిర్దేశిత భాగాల లోపల ప్రేరేపితం చేయడాన్ని పంక్చురా అంటాం. సో అంటే మన శరీరం మీద అనేక భాగాల లోపల మన ఇంటర్నల్గా అంతర్గతంగా ఉన్న అనేక వ్యాధులను తగ్గించేటటువంటి ఒక సీక్రెట్ మర్మ బిందువులు ఉన్నాయి. వాటిని ఈ ఆబ్జెక్ట్ ద్వారా మెల్లగా ఇలా ప్రేరేపితం చేయడం ద్వారా తగ్గించవచ్చు అనేది చైనాలో తొలిసారిగా వాళ్ళు కనుక్కున్నటువంటి ఒక విషయం. ఇది చైనాలో ఆవిర్భవించిందని చెప్తారు, కానీ దీని యొక్క మూలాలు, ఆక్యుపంక్చర్ మూలాలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇది 5000 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి ఒక ట్రెడిషనల్ వైద్య విధానం, సాంప్రదాయ భారతీయ వైద్య విధానం లేదా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అని కూడా అంటారు, TCM. సో ఇప్పుడు ఇది ఎలా మరి ఎన్ని రకాల జబ్బులు తగ్గిస్తుందని చెప్తున్నారు మీరు. మన శరీరమే ఒక వైద్యుడు, ఆహారమే ఔషధం అని నమ్మే విధానం ఇది. అందువల్ల శరీరమే వైద్యుడు అన్నప్పుడు ఈ శరీరానికి ఏ రకమైన జబ్బులు వచ్చినా కూడా ఇది తగ్గించుకోగలుగుతుంది. అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తుంది, తగ్గిస్తుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఎలా వస్తుంది, ఊరికే రాదుగా, దానికి కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది మన శరీరంలోకి ఎంటర్ అయిన ఫారిన్ బాడీసా, లేక ఆహార నియమాల వల్ల వచ్చిందా, లేదా మన చేసే యాక్టివిటీ ద్వారా వచ్చిందా అనేది మనకే తెలుసు. కాబట్టి వాటిని బాడీ తనకు తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. అంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే శరీరము తనకు తాను రిపేర్ చేసుకుంటుంది, రికన్స్ట్రక్షన్ చేసుకుంటుంది, రీబిల్డ్ చేసుకుంటుంది, రిజువనేట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు గాయాలు అయిన పుళ్ళైన అనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. గాయాలకు మందు పెట్టకపోయినా తగ్గుతుంది, తగ్గుతుంది, 4-5 రోజులు తగ్గుతుంది. అట్లాగే అలసిపోయారు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. హెడేక్ వచ్చింది, వర్క్ బాగా చేయడం ద్వారా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అలా కొన్ని హెడేక్ అనుకోండి, కొంతమంది ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు హెడేక్ రావచ్చు, అప్పుడు కొంచెం తిన్న తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, సాఫ్ట్వేర్ పిల్లలు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు చాలా అలసిపోయి ఉంటారు, చాలా అలసిపోతారు. మీడియా వాళ్ళు కూడా అంతే, డే అంతా పని చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోతుంది. కానీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ యాక్టివ్ అవుతారు, ఫ్రెష్ అవుతారు కదా. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ అవుతారు. మరి పడుకొని లేచిన తర్వాత జరిగే ఈ అద్భుతాలు ఏంటి అంటే బాడీ తనకు తాను వేర్ అండ్ టేర్ని రిపేర్ చేసుకుంటుంది. అది శరీరంలో జరిగే అంశాలనైనా మనసుకు జరిగే అంశాలనైనా కూడా రిపేర్ చేస్తుంది అది. సో మానసికంగా ఏదో ఇబ్బంది కలిగింది, కానీ తెల్లవారిన తర్వాత అవన్నీ దాదాపు తగ్గిపోతాయి. సో బాడీ ఇన్ని శరీరం అన్ని చేసుకోగలదు. అందుకని శరీరం ఒక అద్భుతమైనటువంటి ఒక వైద్యుడు అంటాం మేము. పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ డాక్టర్లని అనేక మందిని, వేలాది మందిని కలిపితే ఒక హ్యూమన్ బాడీ తయారవుతుంది. సో మన బాడీలోనే ప్రాబ్లమ్స్ వస్తే మన బాడీలోనే సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే పెద్ద ట్రెషర్ పెట్టుకున్నాం, సంపాదన పెట్టుకుని ఉన్నాం మనం. దాంట్లో అన్ని వజ్రాలు, వైడూర్యాలు, సంపదలు, డబ్బులు ఉన్నాయి. దాని మీద అది కానీ ఇక సంపద ఉన్న విషయం మనకు తెలియడం లేదు, మనం అడుక్కుంటున్నాం. కరెక్ట్, తెలుసుకోగలగాలి. ఎగ్జాంపుల్ సో తెలుసుకోగలగాలి. సో ఈ ఆక్యుపెంచర్లో మెడిసిన్ ఏమైనా యూజ్ చేస్తారా సార్, లేదంటే ఏంటి? లేదు, ఆహారం ఔషధము. మనం తినే ఆహారం ద్వారానే మనం అనేక జబ్బులు తగ్గించుకోవచ్చు. ఒకవేళ బాడీ లోపల ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ అనే ఒక వైద్యుడు
ఆ, తన తన పనులు తాను సరిగ్గా చేయలేని పరిస్థితుల్లో ఉండి కొంచెం బలహీనపడ్డప్పుడు ఈ బయట ఉన్నటువంటి ఈ ఎక్స్టర్నల్ ప్యాథోజెన్స్, బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు అటాక్ చేస్తాయి. ఓకే. రోగనిరోధక వ్యవస్థ వీక్ అయింది కదా, అప్పుడు ఆ దాన్ని ఎదుర్కోవడంలో శరీరంలో ఉన్న వైద్యుడు కొంత ఇబ్బంది పడవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, బొట్టు పెట్టుకునే పాయింట్, ఇంట్యాంగ్ అంటాం, ఇది థర్డ్ ఐ అంటాం. అట్లాగే ముక్కు కుట్టుకునే పాయింట్స్ ఉన్నాయి, చెవులు కుట్టుకునే పాయింట్స్ ఉన్నాయి, గాజులు, అంటుంటారు కదా ఇయర్ రింగ్స్ కుట్టించుకుంటే హార్ట్ ప్రాబ్లంకి మంచిది అని చెప్పేసి అబ్బాయిలు కూడా కమ్మ కుట్టిస్తూ ఉంటారు. సో అది కూడా ఒక పాయింట్ అన్నమాట. కరెక్ట్. సో మనకు తెలియకుండానే మనం బొట్టు పెట్టుకోవడం కానీ, గాజులు వేసుకోవడం కానీ, మెట్టెలు వేసుకోవడం కానీ, కడియాలు పెట్టుకోవడం, గోల్డ్ ధరించడం. ఇప్పుడు ముక్కుకు బంగారం పెడతామా, వెండి పెడతామా? బంగారం పెడతాం. కాళ్ళలో పట్టీలు బంగారం పెడతాం, వెండి పెడతామా? వెండి పెడతాం. ఎందుకు? అక్కడ బంగారం ఎందుకు పెట్టొద్దు, ఇక్కడ వెండి ఎందుకు పెట్టొద్దు? సో ఇలా ఏ లోహము ఏ రకమైన ప్రభావాన్ని మన మీద చూపిస్తుంది అనేది మన పూర్వీకులు ఒక సిద్ధాంతీకరించారు. కాబట్టి మనకు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని రీసెర్చ్ చేసి చాలు, ఎందుకు చెప్పి ఉంటారు అనేది అర్థం చేసుకుంటే చాలు. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఎక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్ ని మనం టార్గెట్ చేసి ఆ హెల్త్ ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ఇస్తారు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏం చేస్తారంటే 4 రకాలుగా, ఎందుకంటే డయాగ్నోసిస్ ఇందులో లేదు, ల్యాబొరేటరీ టెస్టులు లేవు, స్కానింగ్లు లేవు, పైసలు ఖర్చు కావు. వచ్చిన వాళ్ళని ఎలా తెలుసుకుంటారు, రోగ నిర్ధారణ ఎలా జరుగుతుందంటే ముందు పరిశీలించవచ్చు. అతను ఎలా మాట్లాడుతున్నారు, పర్వాలేదండి అంటున్నారా, చెప్పండి అంటున్నాడా, కూర్చునే పద్ధతి ఎట్లా ఉంది, గంభీరంగా కూర్చున్నాడా, మామూలుగా కూర్చున్నాడా, స్కిన్ ఎట్లా ఉంది, కళ్ళు ఎట్లా ఉన్నాయి, టంగ్ ఎట్లా ఉంది, హెయిర్ ఎలా ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత గోళ్ళు ఎలా ఉన్నాయి, గోల్ కూడా చూడాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు, ఇలా ఇంటర్నల్గా ఇది జరుగుతుంది. రెండవది అడిగి తెలుసుకుంటాం, చెప్పండి మీకు ఎప్పటి నుంచి వస్తుంది, ఏ సమయంలో వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, అడిగి తెలుసుకోండి. మూడోది ఏంటంటే వాళ్ళు చెప్పేది వింటాం. ఓకే. ముందు వాళ్ళ లిజనింగ్, అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో చెప్పినా మనం అడిగింది కాదు, వాళ్ళు చెప్పేది కూడా వినాలి, అడిగి తెలుసుకోవాలి, పరిశీలించాలి. ఇవన్నీ తర్వాత ఫైనల్గా కంక్లూడ్ ఏం చేస్తారంటే చెయ్యి తీసుకొని నాడి చూస్తారు, పల్స్. ఇటు ఒక 3 పొజిషన్స్ ఉంటాయి, ఇటు ఒక 3 పొజిషన్స్ ఉంటాయి. ఒక్కొక్క పొజిషన్లో 2 ఆర్గాన్స్ని పరిశీలిస్తారు. సో 3 2 6, 3 పొజిషన్స్ 2 ఆర్గాన్స్, ఇటు 3 పొజిషన్స్ 2 ఆర్గాన్, 6 6 12, 12 ఆర్గాన్స్ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఇట్లా 12 ఆర్గాన్స్ యొక్క పొజిషన్, హెల్త్ కండిషన్, వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అనేది ఒక ఐడియా ఒక 2 నిమిషాల్లోనే ఒక అంచనాకు వస్తుంది పల్స్ డయాగ్నోసిస్. ఇది WHO కూడా ఒప్పుకుంది. ఈ వైద్య విధానాన్ని, ఆక్యుపంక్చర్ని దాదాపు 160 దేశాలు ఈరోజు అనుసరిస్తున్నాయి. అంటే ఇప్పుడు అమెరికా, జపాన్, రష్యా, యూ నేమ్ ఎనీ కంట్రీ, ఇండియా, శ్రీలంక, చిన్న చిన్న దేశాల నుంచి పెద్ద పెద్ద దేశాల దాకా మంచి సొల్యూషన్ వస్తుంది, ఇన్స్టెంట్గా అది కూడా రిలీఫ్ ఇస్తుంది, ఇన్స్టెంట్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి అని అంటాము, కానీ దీర్ఘకాలిక కాకుండా ఇప్పుడు తీవ్రంగా వచ్చే కొన్ని ఉంటాయి. అంటే క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా, ఇప్పుడు ఇమీడియట్గా సివియర్గా వచ్చేదాన్ని ఏమంటాం అంటే అక్యూట్ కండిషన్ అంటాం. ఈ అక్యూట్ కండిషన్లో వచ్చే హెడేక్ ఉంది, దీన్ని కూడా తగ్గించగలుగుతారు. ఓకే. సో మీరు ఒక బాక్స్, ఒక బుక్ తీసుకొచ్చారు, అప్పటి నుంచి నా ఐస్ మొత్తం వాటిపైనే ఉన్నాయి. సో అవి ఏంటి సార్, అంటే ఎలా ట్రీట్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చారు? సో యాక్చువల్గా ఏంటంటే ఇవి ఆక్యుపంక్చర్ నీడిల్స్ అమ్మా, ఇవన్నీ కూడా ఇవి నీడిల్స్. ఇందులో నీడిల్స్ ఉంటాయి, సన్నని కాపర్ నీడిల్ కనబడుతుంది అనుకుంటా మీకు. ఇలా ఓపెన్ చేస్తే ఒక్కొక్క నీడిల్ తీయొచ్చు బయటికి, సీల్డ్ ఉంటాయి, అది స్టెరిలైజ్డ్ ఉంటాయి, ఇంపోర్టెడ్ నీడిల్స్ ఉంటాయి. అట్లాగే కొన్ని ఈ సీల్డ్కు ఇట్లా కూడా వస్తాయి. సో ఇలా వస్తాయి. వీటిని ఏం చేస్తామంటే ఈ నీడిల్స్ని పల్స్ డయాగ్నోసిస్ తర్వాత ఏ పాయింట్లో, చాలా 361 పాయింట్స్ ఉన్నాయి శరీరంలో, 361 పాయింట్స్ ఉన్నాయి. ఏ పాయింట్లో మనం దాన్ని పై చర్మం యొక్క పై పొరల్లోని ఇలా స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఇంటర్నల్గా ఉన్నటువంటి అనేక మార్పులు తీసుకురాగలుగుతాం. ఎలాంటి మార్పులు అంటే ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. ఓకే.
ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాధి తగ్గాలంటే ముందు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ కావాలి, అది అవుతుంది. రెండవది ఏమవుతుందంటే ఎనర్జీ ఫ్లోని పెంచగలుగుతుంది. ఎనర్జీ అనేది ఇంకొక సిస్టమ్ ఉంటుంది బాడీలో, పైకి కింద ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. ఒక ఆర్గాన్ పని చేయాలంటే ముందు ఎనర్జీ కావాలి మనకు. సో ఎనర్జీ ఫ్లోను కూడా ఇది పెంచగలుగుతుంది, ఎక్కువ ఉంటే తగ్గించగలుగుతుంది, బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మూడోది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. హార్మోనల్ చేంజెస్ కూడా ఇది బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇక నిద్రని, స్లీప్ని బ్రహ్మాండంగా కంట్రోల్ ఇంప్రూవ్ చేయగలుగుతుంది. అంటే బ్యాలెన్స్ ఎక్కువ నిద్ర వస్తుంది, తగ్గించుతుంది. బాగా అసలు నిద్రే రావడం లేదు, చేయగలుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేయగలుగుతుంది, ఆకలి బ్యాలెన్స్ ఉండేలాగా, డైజెషన్ బాగా ఉండేలాగా. మూడోది ఏంటంటే వ్యర్థాలను బయటికి పంపించడం, గట్ హెల్త్ని. అంటే డైజెషన్తో పాటు తీసుకోవడము, అరగడము, సారాలు ఒంటికి పట్టడము, వ్యర్థాలు మళ్ళీ బయటికి పోవడం, ఎక్స్క్రీషన్ అంటాం. ఆ బయటికి పంపించే ఆ పనుల్ని కూడా చాలా సమర్థంగా ఆక్యుపంచర్ చేయగలుగుతుంది. చాలామందికి మీ నీడిల్ వేయగానే ఫేస్ గ్లో అయినట్టు తెలుస్తుంది వాళ్ళకి, ఎందుకంటే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అందువల్ల అప్పటిదాకా ఉన్నటువంటి ఆ డల్నెస్ అంతా కూడా ఫేస్ పెరుగుతుంది. అదే అంటే ఇదంతా కూడా ఆక్యుపంచర్ ఇంటర్నల్గా చేయగలుగుతుంది. అందువల్ల ఏ జబ్బని కాదు, సిస్టమ్స్ని చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్. కరెక్ట్. సో అంటే డైరెక్ట్గా ఆర్గాన్స్ని కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్లు మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే మంచిగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్. హార్ట్ బీటు, ఇర్రెగ్యులర్ బీటు, హార్ట్ అటాక్, లో బీపీ, హై బీపీ, బ్లడ్ ఈ ఆర్టరీస్లో, వెజల్స్లో సరిగ్గా బ్లడ్ వెళ్ళేలా చేయడం, ఎన్ని విషయాలు, హెమరేజెస్, ఎన్ని విషయాలు తగ్గించగల సిస్టమ్స్ని చేయగలుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ అనుకోండి, మీరు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు, అరగడం అనేది ఇంపార్టెంట్. సో డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, స్కిన్ హెల్త్ కోసం, ఇలా అనేక సిస్టమ్ని ఇది సిస్టంలో అనేక అనారోగ్య సమస్యల్ని ఆక్యుపంచర్ చాలా సమర్థంగా చేయగలుగుతుంది. బాడీకి అంత శక్తి ఉందమ్మా. ఓకే. సో అంటే ఆక్యుపంచర్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అది కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ని ఇస్తుంది, పర్మనెంట్గా కూడా ఉంచుతుంది లాంగ్ టర్మ్లో. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఆక్యుపంచర్ గురించి మరింత నాలెడ్జ్ని పెంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.